లింగం గారు. yes good evening ఎస్ లింగం గారు, మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ మంచోళ్ళని సర్పంచ్గా ఎన్నుకోండి, ముంచేటోళ్ళని సర్పంచ్గా ఎన్నుకుంటే మొత్తం ఆగమైపోతామని చెప్తున్నారు. కానీ ఇక్కడ సర్పంచ్ని అసలు ఎన్నుకునేదే ఇక్కడ ఏకగ్రీవాలైపోయి వేలం పాటలు పాడుకొని ఇంత లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రెసిడెంట్ పోస్ట్ను దక్కించుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారు గ్రామాల్లో. అయితే ఇంతకు ముందు గతంలో ఎవరైతే సర్పంచ్లుగా చేశారో వాళ్ళు తమ సొంత ఆస్తులు అమ్మేసి, భార్య మెళ్ళలో పుస్తెలతాడు సైతం అమ్మేసి ఖర్చు పెట్టి, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి నిధులు వస్తాయి కదని ఆశతో చూస్తూ ఈ రోజు వరకు వాళ్ళు నిధులు రాక రోడ్డున పడ్డటువంటి జీవితాలు మనం చూసాం. ఈవెన్ దో అంత చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారనంటే ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇంత వసూలు చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోనే ఇంత ఖర్చు పెడుతున్నారు అనేది ఒక వస్తున్నటువంటి ఇది. ఏం చెప్తారు మీరు దీనిపైన? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలకు, బానిస్టులకు డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యంలో అంటే డీసెంట్రలైజ్ డెమోక్రసీ అంటే ప్రజలకు మరింతగా ఇవాళ పరిపాలన అందాలి, గవర్నెన్స్ అందాలి అనే ఉద్దేశంతో ఇవాళ భారత రాజ్యాంగంలోనే మనం స్థానిక సంస్థలు అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనే మనం మన ఫౌండింగ్ మదర్స్ అండ్ ఫాదర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్ మేకర్స్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ నిరంతరం అంటే అందుబాటులో ఉండే సమస్యలు ఇమ్మీడియట్ గా పరిష్కరించే వ్యవస్థ స్థానిక సంస్థలు. అంటే నీకు రూరల్ ఏరియా అయితే పంచాయతీ, ఇక్కడ అర్బన్లు అయితే మున్సిపాలిటీ లాంటి వ్యవస్థ. సో దాన్ని మరింతగా పటిష్టం చేయడం కోసమే ఆనాడు స్వర్గీయ ప్రధానమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజీవ్ గాంధీ గారి ఆలోచన మేరకే పివి నరసింహారావు గారు రాజ్యాంగబద్ధ హోదా కూడా స్థానిక సంస్థలకు 73rd 74th అమెండ్మెంట్ ద్వారా కల్పించడం కూడా జరిగింది. అంటే స్థానిక సంస్థల్ని మరింతగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం కూడా అంటే స్థానిక సంస్థలు అంటే పల్లెలు పట్టుకొమ్మలు ప్రజాస్వామ్యానికి, అక్కడ నిజమైన ప్రజాస్వామ్యం ఇవాళ పరిడవిలుతుంటది. దాన్ని మరింతగా స్ట్రెంథెన్ చేయడం కోసమే ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఏ విధంగా స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యాచరణ జరుగుతుందనేది కూడా మనం చూస్తున్నాం. ఇక మీరన్నట్టు ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఎస్పెషల్లీ ఈ పంచాయతీ ఎలక్షన్ లో అంటే సర్పంచ్ ఎలక్షన్ లో పార్టీ రహిత ఎలక్షన్స్. ఇవాళ ఏ పార్టీ కూడా ఇవాళ అంటే వ్యక్తులు పార్టీ సింబల్ మీద దీంట్లో పోటీ చేయరు. అయినా కూడా ఇవాళ డెఫినెట్ కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యం కాదు, పార్టీ సహిత ప్రజాస్వామ్యం. సో అందువల్ల డెఫినెట్ కూడా వాళ్ళు